మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. షుగర్ ఉన్న వాళ్ళు రాత్రిపూట ఎలాంటి భోజనాలు చేయాలనేది చాలా ముఖ్యంగా, ఎందుకంటే ఆఫ్టర్ డిన్నర్ సెడెంటరీ లైఫ్ ఉంటుంది. అంటే టిల్ మార్నింగ్ అగైన్ ఒక 12 అవర్స్ 14 అవర్స్ వరకు సెడెంటరీ లైఫ్. అంటే కొంతసేపు తక్కువ యాక్టివిటీస్తో టీవీ చూడడం కానీ లేకపోతే పడుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎనర్జీ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ లాస్ తక్కువ ఉన్నప్పుడు బాడీలో మనకు ఒబేసిటీ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇన్పుట్ ఎనర్జీ, అవుట్పుట్ ఎనర్జీ బ్యాలెన్స్డ్గా తీసుకున్నప్పుడే మనకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. సో ఇందులో మనం ముఖ్యంగా ఈవినింగ్ టైం ఎప్పుడైతే మనం డిన్నర్ ప్లాన్ అనేది 8 o'clock చేసినప్పుడు, ఆ డిన్నర్లో మనం ఎంత లైట్ ఫుడ్, ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అంత బెటర్. మీరు ప్లాన్ చేసినప్పుడు 1 or 2 పుల్కా విత్ 2 cups ఆఫ్ వెజిటబుల్ కర్రీస్ అండ్ 1 cup ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎక్కువగా స్ప్రౌట్స్, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్స్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఈవినింగ్ డిన్నర్లో మీకు షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చూస్తే చాలా కంట్రోల్లో ఉండే ఆస్కారం ఉంటుంది. సో అలా మనము షుగర్స్ మెయింటైన్ చేయడానికి డైటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో నైట్లో మిల్క్ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే అలవాట్లు ఉన్నాయో, పడుకునే ముందు పాలు తాగడము, షుగర్స్ ఆర్ షుగర్ ఫ్రీ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే, ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటరు. ఎనర్జీ యూటిలైజేషన్ ఉంది. ఎనర్జీ యూటిలైజేషన్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఆ రోజు డిన్నర్ తర్వాత లైట్గా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాకింగ్ చేయటం వల్ల కూడా ఎనర్జీ లాస్ ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ ఎనర్జీని మనం కన్జంప్షన్ చేసే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాకింగ్ కానీ లైట్గా చేస్తే అది ఆ పోస్ట్ డిన్నర్ వాకింగ్ లాంటివి చేస్తే మనకు సక్రమంగా ఉంటుంది. వీలైనంత వరకు నైట్ టైం నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే బల్కీ ఐటమ్స్ కానీ అవాయిడ్ చేయాలి. ప్రిఫరబ్లీ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా నార్మల్గా కొంత ఎక్సర్సైజెస్ చేసి ఎనర్జీని బ్యాలెన్స్డ్ చేసే విధంగా చూడాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేటు, ఫ్యాటు, మినరల్స్లలో కార్బోహైడ్రేట్ తక్కువగా, ఫ్యాటు, ప్రోటీన్స్, మినరల్స్ లాంటివి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. దానికి తోడు గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటే అవి ఫైబర్ ఫుడ్ లాగా ఈజీగా డైజెస్టిబుల్ అయ్యి మార్నింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండర్ కంట్రోల్లో ఉంటాయి.